పెసరపప్పు కర్రీ కోసం పెసరపప్పు ఒక కప్ తీసుకొని నానబెట్టుకోవాలి ఒక 1 అవర్. పెసరపప్పు కర్రీ కోసం పెసరపప్పు మినిమం ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కర్రీ కోసం ఆనియన్, చిల్లీ, టమాటా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక పోపు వేసుకోవాలి. పోపు గింజలు వేడయ్యాక ఆనియన్స్ స్మెల్ పోయేదాకా వేయించుకొని చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేగాక టమాటా వేసి కడిగి నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్తో సహా వేసేయాలి. ఎందుకంటే మనం ముందు ఉడకబెట్టుకోవాలి కదా. కొంచెం పొంగు పట్టాక టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా దగ్గరగా ఉడికాక కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ.